హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన స్పెషల్ ఆప్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జియో హాట్స్టార్ ఓటీటీలో లేటెస్ట్గా స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ 2. కేకే మేనన్ మరియు సమీర్ కేర్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇవాళ చూద్దాం. రోజు మారిపోతున్న పరిస్థితులకి వాస్తవాలను జోడించి దాన్ని కథలుగా మారిస్తే అవి సక్సెస్ అవుతున్నాయి. ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్స్, యాప్స్, ఏఐ వంటివి ఇప్పుడు దర్శకులకి మంచి కాన్సెప్ట్స్గా నిలుస్తున్నాయి. ఇలాంటి అంశంతో తాజాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ 2. ఫస్ట్ సీజన్ స్పెషల్ ఆప్స్, మళ్ళీ దాని కంటిన్యూషన్గా వచ్చిన స్పెషల్ ఆప్స్ 1.5 ఈ రెండు ఓటీటీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరి సీజన్ 2 కోసం దర్శకుడు నీరజ్ పాండే ఎంచుకున్న స్టోరీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. డాక్టర్ పీయూష్ భార్గవ్ భారత టెక్ సిస్టమ్ డిజైన్ చేసిన సాంకేతిక నిపుణుడు. బుడాపెస్ట్లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న కట్టుదిట్టమైన భద్రతని దాటుకుంటూ కొంతమంది ఆయన కిడ్నాప్ చేస్తారు. దీంతో భారత ప్రభుత్వ వర్గాలు రాడి దింపుతాయి. డాక్టర్ పీయూష్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత హిమ్మత్ సింగ్కి అప్పగిస్తారు. హిమ్మత్ మరియు తన టీం మెంబర్స్ సభ్యులైన షరుక్ ఆలీ, జునీ కశ్యప్, అవినాష్ వీళ్ళతో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ఈ క్రమంలో హిమ్మత్తో పాటు ఆయన టీంకి ఎదురైన సవాళ్ళు ఏంటివి? హిమ్మత్ మార్గదర్శకుడైన విశ్రాంత అధికారి సుబ్రహ్మణ్యంకి వచ్చిన సమస్య ఏంటి? అది ఎలా పరిష్కారమైంది? తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా సగటు మనిషి ఒకరోజు గడపలేని పరిస్థితికి వచ్చింది. డిజిటలైజేషన్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఆ పాత్ర పెరుగుతూ వస్తుంది. ఒకవైపు ఎన్నో సమస్యలు పరిష్కారం చూపిస్తూనే మరోవైపు కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఈ పాయింట్తోనే నీరజ్ పాండే స్పెషల్ ఆప్స్ సీజన్ 2 స్టోరీ రాసుకుని దాన్ని ప్రేక్షకులకి ఇంట్రెస్ట్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డైరెక్టర్ నీరజ్ పాండే స్క్రీన్ ప్లే విషయంలో కానీ, టేకింగ్లో కానీ కంప్లీట్గా ఎంగేజింగ్గా చూపించారు వెబ్ సిరీస్ని. ఆయన రాసుకున్న సీన్స్ అన్నీ స్క్రీన్ మీద ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ చేసిన విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. ముందు సిరీస్ తీసినట్టుగానే స్పెషల్ ఆప్స్ సీజన్ 2లో కూడా తన మ్యాజిక్ని రిపీట్ చేశాడు డైరెక్టర్. ఫ్రైడే అంటూ డాక్టర్ పీయూష్ భార్గవ్ని కిడ్నాప్ చేసే ఎపిసోడ్తో మొదలైద్ది ఈ సిరీస్. తర్వాత థర్స్డే అంటూ ఆయన కాపాడే ఎపిసోడ్తో కంప్లీట్ అవుతుంది. అంటే వారం రోజుల్లో డాక్టర్ పీయూష్, హిమ్మత్ ఆయన టీంని కాపాడడానికి ఎలాంటి సాహసాలు చేశారు అనే విషయాన్ని మనకు ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్. మొదటి 2 సీజన్లో శత్రువు ఎవరనేది మనకి కనిపిస్తూనే ఉంటాడు. కానీ ఇందులో మాత్రం కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పాయింటే సీజన్ 2ని మరింత ఆసక్తికరంగా మార్చింది. చిన్న చిన్న క్లూస్తోనే హిమ్మత్ అండ్ టీం డాక్టర్ పీయూష్ని వెతకడానికి చేసే సాహసాలు కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ జనాల్ని అలరిస్తాయి. ఈసారి డైరెక్టర్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెసే కాకుండా కొంచెం ఎమోషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. ముఖ్యంగా హిమ్మత్ ఫ్యామిలీ మధ్య వచ్చే ఎమోషన్స్ సీక్వెన్సెస్ స్క్రీన్ ప్లేలో కొంచెం నెమ్మదిగా చేశాయనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో డైరెక్టర్ అని ఫీలింగ్ కూడా వస్తుంది. మంచిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్న స్క్రీన్ ప్లే మధ్యలో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ మనల్ని కొంచెం ఇబ్బంది పడతాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సిరీస్లో హిమ్మత్ సింగ్గా అలియాస్ కేకే మేనన్ యాక్ట్ చేశారు. ఆయన మొత్తం వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. ఆయన తన యాక్టింగ్తో మాత్రమే కాకుండా హావాభావాలు, డైలాగ్ డెలివరీతో కూడా మంచి ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశారు. షారుఖ్గా కరణ్ దాకర్, జునీగా సయామి కేర్ వాళ్ళ పాత్రలో బాగా చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్లో వీళ్ళు చేసిన యాక్టింగ్ అయితే చాలా హైలైట్ అని చెప్పచ్చు. వారు పడిన కష్టం ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంగా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఈ పాత్ర ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పచ్చు. గతంలో ఇలాంటి పాత్రలు ఆయన చాలా చేసేశారు. ఇక ఈ కథలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్గా చేసిన తాహిర్ రోల్. ఆయన తన యాక్టింగ్లో వర్స్టాలిటీని చూపించారు. రక్తపాతం లేకుండా మంచి క్లాసిక్ విలన్గా మనల్ని మెప్పించారు. మిగిలిన నటీనటులందరూ వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే చేశారు. ఇంకా ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్లో బాగానే వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా అన్ని ప్లేసెస్లో పర్ఫెక్ట్గా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మెయిన్గా ఫారెన్ లొకేషన్లో తీసిన సీన్స్, యాక్షన్ టేకింగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సిరీస్ని ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుంది. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ యొక్క మెయిన్ పాజిటివ్స్ చూసుకుంటే కేకే మేనన్ అండ్ లీడ్ యాక్టర్స్,
ఈ సిరీస్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, డైరెక్షన్ అండ్ టెక్నికల్ టీమ్. నెగిటివ్స్ గురించి చెప్పాలంటే బలమైన ఎమోషన్స్ ఈ సిరీస్లో వర్క్ అవ్వలేదు. అదొక్కటే ప్రధాన మైనస్గా చెప్పచ్చు. ఓవరాల్గా ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్గా స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఉంటుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.